ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ అలార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకుందాం. ఫిలిప్పి 2వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుందాం. పౌలును తిమోతియు రాసిన పత్రికగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని అంటున్నారు. ఎవరు అంటున్నారు? పౌలు భక్తుడు. ఏమని? ఎవరి మధ్య అంటుండు? అట్టి జనముల మధ్య, అంటే మూర్ఖపు వక్ర జనము ప్రజలలోకి. మీరు పైన చూసుకున్నట్లయితే మనకు ఉంటుంది కదా, చూసుకున్నట్లయితే అంతా చూసుకున్నట్టుంది కదా మనం ఎలా ఉండాలి అని. అటువంటి వారి మధ్యలో మనం బ్రతుకుచున్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యతిరేకము, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రజలందరూ తిరస్కారులు, అవమానించేవారు. అటువంటి వారి మధ్య ఎలా ఉండమంటుండు? జీవవాక్యము చేత పట్టుకొని, అంటే వాక్యము జీవింపజేసేది, అంటే వాక్యము జీవము కలిగినదంటే అవును, ఆది అందు వాక్యము ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను కదా. కాబట్టి ఆయననే వాక్యం అయి ఉంటున్నాడు. ఆయన కృపాసత్య సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చిన దేవాతి దేవుడు అయి ఉంటున్నాడు, యేసుక్రీస్తుల ప్రభువు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అట్టి వాక్యమును, జీవము కలిగిన వాక్యమును చేత పట్టుకోనండి అంటున్నాడు. ఆ వాక్యము మనుషులను జీవింపజేస్తుంది, దేవుని వాక్యం మనుషులను విడిపిస్తుంది, దేవుని వాక్యము స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యము ఆశీర్వదిస్తుంది, దేవుని వాక్యము ఆదరిస్తుంది, దేవుని వాక్యము గుండెల నిండా ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని వాక్యము అపాయంలో ఉన్నప్పుడు విడుదల పొందుటకు ఉపాయము కలిగిస్తుంది. దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిని చేయక 1000 మందిగా మారుస్తుంది. అటువంటి జీవవాక్యమును మనం చేత పట్టుకొని, ఏమంటున్నాడు? చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఎలా కనబడుచున్నారు అంటున్నాడు. జీవవాక్యం చేత పట్టుకొని లోకంలో ఎలా కనబడుతున్నాము? మనము జ్యోతుల వలె కనబడుతున్నాము. మనము అలా జ్యోతుల వలె కనబడుతున్నారు. జ్యోతులు ఎప్పుడు కనబడతాయి? మన చేతిలో ఒక కర్రకు పైన ఒక గుడ్డ చుట్టి, గుడ్డకు మంట పెట్టినప్పుడు మనం పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు వెలుగు కనబడుతుంది. అదే క్యాండిల్ని వెలిగించిన వెలుగు కనబడుతుంది కదా. మరి ఇవన్నీ కనబడితే వాక్యం ఎలా అంటే, వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు కలుగజేవాడు ఆయనే. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగేను? వారికి వెలుగు కలిగేను అని దేవుని వాక్యం. అంటే ఎవరి తట్టు చూస్తే? దేవాతి దేవుడు తట్టు చూస్తే, సర్వశక్తి గల దేవుడి తట్టు చూస్తే వారికి వెలుగు కలుగుతుంది. ఎలా? ఇది దేవుని వాక్యము చేత దర్శిస్తాడు, దేవుని మాట చేత ఆయన దర్శిస్తాడు. ఆయన వాక్యములో జీవం ఉంది కాబట్టి, ఆయన వాక్యములో మరణించిన వారిని సహితము తిరిగి లేపే శక్తి ఉంది, మృతతుల్యమైపోయిన గర్భాన్ని తెరిచే శక్తి ఉంది, ఎర్ర సముద్రమును పాయలు చేసే శక్తి ఉంది, బండను చీల్చే శక్తి ఉంది ఆయనకు కదా. ఆయనకున్న శక్తి చిన్నది కాదు. ఆయన భూమి ఆకాశమును కలగజేసిన శక్తి, సూర్య చంద్ర నక్షత్రము కలగజేసిన శక్తి, ప్రజలకు వెలిగిస్తున్న ఆ సూర్యచంద్ర నక్షత్రంలోనే కలగజేసిన వెలుగు యేసుక్రీస్తుల వారు. అట్టి వెలుగు కలిగిన దేవుడు వాక్యమును మనం ఎలానంటే, వాక్యము చేతిలో పట్టుకుంటే ఏం పట్టుకున్నట్లు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాన్ని చేత పట్టుకుంటే మనము జీవ వాక్యమును పట్టుకున్నట్టు, అంటే వెలుగును పట్టుకున్నట్లు. అలా జ్యోతుల వలె మనం వెలుగుతున్నాము. దేవుడు వాక్యమును మనం పట్టుకుంటే మనల్ని వెలిగిస్తుంది. అంటే పాపము జీవితము, శపించబడిన జీవితం, పనికిరాని ఈ జీవితమును ఎలా పరిగెత్తిస్తుందంటే వెలుగు చేత పరిగెత్తిస్తుంది. ఎలా నడిపిస్తుందంటే వెలుగు చేత నడిపిస్తుంది మనల్ని. అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది, బ్రతికిస్తుంది, కరుణ చూపుతుంది, ధైర్యపరుస్తుంది, కార్యములు జరిగిస్తుంది దేవుని వాక్యము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు ఏమని? జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేననియు నేను పడిన కష్టము. ఏమంటుండు? వ్యర్థముగా పరిగెత్తలేను అంటున్నాడు భక్తుడు. ఎందుకు? ప్రజలను మార్చుట కొరకు. ఎలా మార్చాడు? పాప శాపము నుండి ఇదిగో ఈయన వెలుగు అని చూపించాడు కదా. చీకటిలో ఉన్న ప్రజలకు ఇదిగో ఈయన వెలుగు అని చూపించాడు. ఈయన జీవం కలిగిన దేవుడు అని చూపించాడు. ఆయన రాజ్యానికి హక్కుదారుగా మార్చాడు. దాని కొరకు పౌలు భక్తుడు చాలా ప్రయాసపడ్డాడు కదా. చాటున స్వార్థ చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు, బంధింపబడ్డాడు కదా. ఎన్నో విధాలుగా ఆయనకు హింసలు, శ్రమలు కలిగినను దేవుని వాక్యమును చేత పట్టుకొని ప్రభు సెలవిచ్చినది చెప్తూ వెళ్ళిపోయాడు. ఆయన ఆ విధంగా పరిగెత్తాడు. ఆయన ఆ విధంగా ప్రయాసపడ్డారు. ఎవరు పడ్డారు ప్రయాసం ఆ విధంగా అంటే, మీరు ఇలా పరిగెత్తుతున్నారు, నేను పడిన కష్టము వ్యర్థం కాలేదు, నా ప్రయాసము నిష్ప్రయోజనము కాలేదు. అంటే
పౌలు గారు సిద్ధపరిచిన, దేవుని కొరకు సిద్ధపరిచిన ప్రజలు ఎలా వెలుగుతున్నారు? జీవవాక్యం చేత పట్టుకొని వెలుగుతున్నారు. కాబట్టి అది వ్యర్థము కాలేదనియు ఎప్పుడు తెలుస్తుంది ఆయనకంటే క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. హల్లెలూయా. ఎప్పుడట? యేసు క్రీస్తుల వారు వస్తున్నప్పుడు పౌలు భక్తుడికి అతిశయిస్తాడు. చూడు, నేను దేవుడు మాటలు చెప్పి వారి కొరకు ఎంతో శ్రమించాను, ఎన్నో ఉపవాసాలు చేశాను, ఎంతో కష్టపడి వారికి దేవుడి వాక్యంను బోధించాను. ఆ దేవుడి వాక్యం వారిని వెలిగించింది, వారిని దేవుడిలో నిలబెట్టింది, దేవుడిలో నాటింది, కట్టింది, పడిపోకుండా క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేసింది. అట్టిగా చేసినందుకు నేను ఎంతో అతిశయిస్తున్నానని పౌలు భక్తుడు అంటాడు. దానికంటే ముందు ఇంకో మాటను కూడా మనం ఒక మాటను చూసుకుందాం. ఇక వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 49:4 అలా అంటాడు. ఏమని? అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియు లేకుండా నా బలము వృధాగా వ్యయపరుచుకొని ఉన్నాననుకుంటుని. ఏమంటున్నాడు? నేను వ్యర్థముగా కష్టపడి తిని కదా, ఫలమేమీ లేకుండా నా బలమంతా వృధాపరుచుకున్నాను అనుకుంటున్నాడు అని అనుకుంటుని. కానీ ఏమంటున్నాడు అక్కడ? నాకు న్యాయకర్త అయిన యెహోవాయే నా బహుమానము, నా దేవుని యొద్దనే ఉన్నది. హల్లెలూయా. ఎవరట? నాకు న్యాయకర్త అయిన నా దేవుని యొద్ద నా బహుమానం ఉన్నది. అంటే మనము చేసే పని, మనము సంఘంను నడిపించేప్పుడు ప్రజలు చూడకపోవచ్చు, ప్రజలు గుర్తించకపోవచ్చు కదా. కొన్ని సంఘాలలో కూడా ఉంటుంది ఈ విధంగా. అప్పుడు గుర్తించినప్పుడు ఏమంటుడు? క్రీస్తు రాకడలో అప్పుడు ఎప్పుడెప్పుడట? యెహోవాయే నాకు న్యాయకర్త, నా బహుమానం ఆయన దగ్గర ఉంది, వారి వారి క్రియల చొప్పున వారికి దేవుడు బహుమానం ఇస్తాడు ఆయన వచ్చేటప్పుడు కదా. మరి మనము సంఘాలలో నిలిచి ఉంటున్నాం. ఎలా నిలిచి ఉంటున్నాం? ప్రయాసపడుతున్నామా? పౌలు వలె ప్రజలందరినీ వెలుగులోకి నడిపిస్తున్నామా? చీకట్లో ఉన్న ప్రజలందరికీ క్రీస్తును చూపిస్తున్నామా? ఎలా వెలుగుతున్నాం? జీవవాక్యంను చేత పట్టుకొని పోతున్నామా? సంకల బైబుల్ పెట్టుకొని మనము చప్పట్లు కొడుతూ కూర్చొని మన వంతు ఇంతే అని వస్తున్నామా? అలా కనుక వస్తే చచ్చిన కిందికి సంఘానికి నేను వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకు అని వెళ్ళకూడదు అని అంటే మనము జీవవాక్యమును పట్టుకున్నాం చేతిలో. దివిటీల వలె మనం వెలగనప్పుడు మనం ఎందుకు ఆరిపోయిన జీవితం తీసుకువెళ్ళి అక్కడ పడేయడము, మళ్ళీ అదే ఆరిపోయిన కొమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఎందుకు? ఏం ప్రయోజనం? ఏం అవసరము కదా. అయితే వెచ్చగా నుండు, నులివెచ్చగా నుండు, చల్లగా నైను. నీవు ఈ విధంగా నులివెచ్చగా ఉండకు, వెచ్చగా నుండి చల్లగా నుండు. నువ్వు ఉలివెచ్చ జీవితం ఎందుకు జీవిస్తున్నావు? క్రీస్తునందు నీవు ప్రయాసపడు, జ్యోతి వలె వెలుగు, జీవవాక్యమును చేతపట్టు. ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది. అదే యెషయా 65:23 ఒక మాట అంటాడు. వారు వృధాగా ప్రయాసపడరు, అకస్మాత్తుగా కలుగు అపాయం నందుటకై పిల్లలను కనరు. అటువంటి వారు ఎలా? దేవుని జీవవాక్యమును చేత పట్టుకొని ప్రజలందరినీ దేవుడి వైపు త్రిప్పినప్పుడు, వారు ఎంతో దేవుని యందు శ్రమించినప్పుడు వారు ఆకస్మికంగా కలిగి అపాయం నందుటకు పిల్లలని కనరట. వాళ్ళు వృధాగా ప్రయాసపడరంట. అంటే కష్టం చేస్తారంటే నిజాయితీగా నిజముగా వారు కష్టం చేస్తారంట. నందుటకై పిల్లలను కనరు. యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు అంటున్నారు కదా. ఎలానట? వారు ఎటువంటి వారు అంటారు? వారు కష్టపడి జీవవాక్యమును చేతిలో పెట్టుకొని దేవుడి వైపు ప్రజల్ని తిప్పినప్పుడు, దేవుడి యందు ప్రయాసపడినప్పుడు, సంఘములను తన కొరకు స్థిరపరిచినప్పుడు, సంఘములో తన కార్యముల కొరకు ఆరాటపడి ఆత్రపడి దేవుడి పని జరగాలని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన సంతానమును దేవుడు ఆశీర్వదిస్తాడంట. అప్పుడు మన సంతానమును దేవుడు దీవించాలంటున్నాడు. మరి మనం ఎలా బ్రతుకుచున్నాం? మనము దేవుడి వైపు ఉంటున్నామా? దేవుడి ప్రజలుగా ఏర్పరచబడుతున్నామా? దేవునికి సమాజంను పోగు చేయుచున్నామా? ఇరుకు ఇబ్బందులలో ఉన్న వారిని విడిపిస్తున్నామా? ఎటువంటి శక్తి కలిగి ఉన్నాం? మనం మారిపోయే వారమైతే ఇతరులను ఎలా వెలిగిస్తాం? మనం మండితేనే ఇంకొకరిని మండించగలం కదా. పొయ్యిలో ఉన్న కొర్రాయి, ఒక్క కొర్రాయి ఇంకొక కొర్రాయి మండితేనే ఇంకొక కొర్రాయి పెట్టగలుగుతారు. అదే చల్లారిపోతే దానికే లేదు జీవము. ఇంకొక కొర్రాయిని ఎలా పెట్టగలుగుతారు? మన జీవితాలు కూడా అంటే క్రీస్తులో నడుస్తున్న మనము మండగలిగితే, క్రీస్తు వైపు తిరిగి మండితే గనక మన కొరకు మనది రెండుకున్న అభిషేకం ఇతరులకు తాకుతుంది. అప్పుడు వారు కూడా మండింపబడతారు. ఇది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇలా అంటాడు. ఏమని అంటాడు? వారు జీవించవలసిన రీతిలో జీవిస్తే అక్కడి సంఘానికి స్థాపించి అంటారు. ఏమని? వారు జీవించిన విషయంలో జీవించాలి. మనుషులు, క్రైస్తవులు జీవించవలసిన రీతిలోనే జీవించాలి. క్రైస్తవులకు అన్నట్లు ఏమాత్రము తీసిపోకుండా మనం జీవించాలి. పక్క వారి వలె, ఇక్కడున్న వారి వలె, ఎదురున్న వారి వలె, వెనుకున్న వారి వలె మనం చూడొద్దు. పైనుండి వచ్చిన బహుమానం మనకు కాబట్టి, మనం పైనుండి ఉన్నవారం కాబట్టి, పైన ఉన్నట్లే భూమి మీద మనం ఉన్నట్లు క్రీస్తు ఎలా ప్రవర్తించాడో అదే రీతిగా జీవించవలసిన రీతిలోనే జీవించాలా. ఎక్స్ట్రాలు మనము చేయకూడదు. ఇక్కడ అంటున్నాడు
అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, సంఘాన్ని స్థాపించి వారికి ఉపదేశించిన పౌలుకు క్రీస్తుకు ఎలానట, ఉపదేశించిన పౌలుకు ఏమైంది, క్రీస్తు తిరిగి వచ్చే సమయంలో వారిని గురించి గర్వంగా ఉంటుంది. ఎవరికి ఉంటుంది గర్వంగా? ఇప్పుడు పౌలుకు ఎలా ఉంటుందంటే, క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు ఇలా ప్రజలందరినీ సిద్ధపరిచినప్పుడు, పౌలు సిద్ధపరిచిన ప్రజలు అక్కడికి వెళ్ళి ఉంటే, పౌలుతో కూడా క్రీస్తుతో కూడా వారు తిరిగి వస్తుంటే, ఇదిగో నా సంఘము, ఇదిగో నా విశ్వాసులు, ఇదిగో దేవుడి వైపు త్రిప్పిన ప్రజలు అని ఒక సైన్య సమూహమును తీసుకొస్తున్నప్పుడు, ఎవరైతే క్రీస్తులోకి నడిపించాడో, ఎవరైతే క్రీస్తు వైపు త్రిప్పి చీకట్ల ప్రజలకు దేవుడి వెలుగును రింపారో, దేవుడి కార్యములు జరిగించారో, వారికి ఎలా ఉంటుంది? అతిశయ కారణంగా ఉంటుంది, గర్వించదగినదిగా ఉంటుంది, ఓర్వదగినదిగా ఉంటుంది. అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గలతి 4:11 అంటాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నేను ఎలానట, మీ విషయమై నేను పడిన ప్రయాసము వ్యర్థమైపోతుందని భయపడుతున్నాడట. దేని కొరకు? ఆస్తి నష్టం కొరక, బంధువులు మాట్లాడలేదని అనే, పాలివారం మాట్లాడలేదని, స్నేహితులు కలవట్లేదని, దేని కొరకు? సమాజంలో గుర్తించట్లేదని, సమాజంలో మేము లెక్కలేని వారమని, దేని గురించి భయపడలేడు. కానీ సువార్త, నేను దేవుని సువార్త చెప్పాను, దేవుడి మాటల వారికి అందించాను, దేవుడి వైపు త్రిప్పాను, దేవుణ్ణి వారిని వెలిగించాను. మరి వీరు ఇంతగానం కష్టపడ్డాను నేను, మరి వీరిలో అది ఫలిస్తుందా? ఫలభరితం అవుతుందా? నిష్ప్రయోజనం అవుతుందా? విఫలమైపోతుందా? ఎలా అని పౌలు భక్తుడే భయపడుతున్నాడంట. మరి మన భయములు దేని గురించి ఉన్నాయి? ప్రజలు సంఘానికి వస్తారా, రారా, కానుకలు ఇస్తారా, ఇవ్వరా, దశంభాగాలు తెస్తారా, తేరా అని ఉందా భయము? లేదు. ప్రభు వాక్యం వారు నిలిచి ఉండి వారు నిలుస్తున్నారా లేదా, ప్రభు పట్ల కృప చూపుతున్నారా లేదని భయము మనలో ఉండాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం ఇక్కడ 19-20 వచనాల్లో మనం చూసుకుందాం. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా మా నిరీక్షణ విషయమైనను ఆనంద విషయమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఏదన్నా కానీ ఏది? మా నిరీక్షణ మీరే. మేము సంపాదించిన ఆత్మలే మా నిరీక్షణ. మా ఆనందం మేము దేవుడి కొరకు సిద్ధపరిచిన ఆత్మలే మా నిరీక్షణ. మా అతిశయ కిరీటం ఏదన్నుంటే దేవాతి దేవుడి సంఘంలో కార్యముల కొరకు ఆతరపడ్డాయే మాకు కిరీటమై ఉంటుంది. మన ప్రభు యొక్క రాకడలో సమయమున అవన్నీ మీరే కదా, మీరే. ఎందుకంటే బహుమతి రావాలనంటే, ఇప్పుడు ప్రమోషన్ రావాలనంటే పని చూస్తారు కదా. ఇప్పుడు సర్వీస్ సరిగా చేస్తే ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ వస్తే వారికి బహుమతి వస్తుంది కదా. మరి ఇక్కడ కూడా ప్రభు జీవితంలోకి మనం వచ్చి, మన జీవితంలోకి ప్రభును చేర్చుకొని ప్రభు పిల్లల వల్ల పిలువబడుతున్నాం. మనము ప్రభు మనకి ఏదైతే చెప్పాడో ఆ పనిని మనము యథార్థంగా, నిష్కలంగా, నిందారహితంగా దేవుని కొరకు కష్టపడి ప్రయాసపడుతూ ఆ పొలమును గనక మనము దున్నితే, ఆ విత్తనాలు గనక సరైన సమయంలో వేస్తే, ఆ విత్తనాలు ఫలించినప్పుడు వారు అభివృద్ధి పొందుటకు మనం వారిని సిద్ధపరిచినట్లయితే, అప్పుడు ప్రభు రాకడల సమయంలో వీరన్నిటిని ఇంత ఫలభరితంగా చేసిన వ్యక్తికి అతిశయ కారణం, కిరీటం, ఆనందము దేవుడి నుంచి వస్తాయి కదా. అదే పౌలు భక్తుడు అంటున్నాడు. అని ఇక్కడ ఒక మాట అంటాడు, నిశ్చయంగా మీరే మా మహిమయు మా ఆనందమునై ఉన్నారు. హల్లెలూయా. ఎవరట? మీరే ఉన్నారు. మేము చెప్పిన ప్రకారము నడిచిరారు కాబట్టి, మీరు వెలిగించబడిన దాన్ని బట్టి, మీరు క్రీస్తును కలిగిన విధానాన్ని బట్టి ప్రభు మాకు బహుమానము ఇయ్యనయింటున్నాడని దేవుడు వాక్యం బోధిస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనల్ని పోషిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులను గౌరవిస్తున్నాం? ఆ క్రీస్తు వాక్యమును మనము ఎలా స్వీకరిస్తున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? సంఘాలలో, సమాజంలో ఎలా బ్రతుకుతున్నాం? మరి మన బ్రతుకుకు అర్థవంతమైన జీవితము కావాలి అని అన్నప్పుడు మనము తప్పకుండా కూడా జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె లోకంలో వెలిగినప్పుడే మనకు మహిమ కిరీటం, అతిశయ కిరీటం వస్తుంది, ఆనంద సంతోషములు వస్తాయి. ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. మనము చేసే పనిని బట్టి ఆయన ఇస్తాడు. పని చేసిన వాడికి జీతం లభిస్తుంది. వ్యర్థంగా సంకల బైబుల్ ఎట్టుకొని పోయిన వారికి ఏమీ కూడా లభించదు. కాకపోతే జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతుల వలె వెలగాలి. వెలిగే వారికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఇటు మాటలు మన ఆత్మకి దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగా. కామెంట్, ప్రైజ్ అలాడ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, ప్రార్థించండి, పాల్గొనండి.